మై డియర్ చిల్డ్రన్, నేను ఈ ప్రశ్న తీయడానికి కారణం ఏంటంటే ఐ హ్యావ్ 6 గ్రేట్ ఫ్రెండ్స్ అని స్ట్రాంగ్లీ ఐ డు బిలీవ్. అవి ఏంటి అంటే మీకు తెలుసు అన్ని. వాట్, వేర్, వెన్, హూ, హౌ, వై. ఇవి నేను చిన్నప్పటి నుంచి అలా క్వశ్చన్ వేస్తూ ఐ మైసెల్ఫ్ గాట్ ఎలైటెడ్. చాలామంది నువ్వు ఏం తిన్నావురా, క్వశ్చన్లు తిన్నావా, ఏమన్నా ప్రతిదాన్ని క్వశ్చన్లు వేస్తావు అని. అట్లాగే ఈ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే, ఈ విద్యా వ్యవస్థ ఎవరిది అని మీకు ఒకసారి ఆలోచిస్తే బ్రిటిష్ వాంది. బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే నేర్చుకోమన్నాడు. ఎందుకంటే వాడు క్వశ్చన్ చేయాలా, మనం చేతులు కట్టుకొని ఆన్సర్ చెప్పాలా. అది నాకు ఇష్టం ఉండాలి. అందుకోసం నేను చాలా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను, స్కూల్లో పనిచేశాను. వెన్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ థింగ్స్, ఐ సింప్లీ క్లోజ్ దెమ్. చాలా ధైర్యం కావాలి క్లోజ్ చేయాలంటే. ఎందుకంటే అందుకోసం నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టుకున్నానో, చాయిస్ ఆఫ్ ఎ జాబ్, ఛాన్స్ ఆఫ్ ఎ జాబ్. నీకు ఇష్టమైన పని అయితే ఎంతసేపు చేసినా అలసిపోవు. ఏదో పని దొరికింది బతకడానికి అంటే ఆ ఇష్టంతో పని చేస్తాం. కాబట్టి నేను ఎప్పుడు కూడా అలాంటివి చెయ్యను. వివిఎస్ ఎందుకు గ్రామీణ వాతావరణం పిల్లలకే చెప్పాలంటే, అక్కడ గ్రామీణ వాతావరణంలో 5 గ్రామాలు ఉన్నాయి. ఒక మిత్రుడు వచ్చినప్పుడు ముగ్గురు కలిసినాం. వివిఎస్ అంటే వావిలాల, వర్మ అండ్ స్వరూప్. మీరు ఏమైనా సహకరిస్తారా అన్న. సర్లేండి సార్, మేము కూడా సహకరిస్తామని మనిషికి ఒక్కొక్క 30 lakhs ఇన్వెస్ట్ చేశారు. బిల్డింగ్స్ కట్టుకున్నాం. మంత్లీ 15,000 కాంట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక 5-6 ఏళ్ళు బాగా చేసినారు. తర్వాత ఒక ఆయన చిన్నగా నామం పెట్టేసినాడు. ఇంకొక ఆయన అప్పుడప్పుడు ఇస్తూ వచ్చినాడు. నేను చెప్పిన, ఇలా అయితే నేను ఒక్కరిని భర్తీ చేయలేను అంటే, మరి ఏం చేస్తారు సార్ అంటే, నేనే సొంతం పెట్టేస్తా. ఎవరి కోసం పెడతా? సొసైటీలో సెకండ్ రేట్ సిటిజన్స్గా అమ్మాయిలను చూస్తున్నారు. అది నాకు ఇష్టం ఉండడంలే. వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు. ఏ అమ్మాయి కూడా ఏ అబ్బాయి కంటే తక్కువ కాదు. ఏ స్త్రీ కూడా ఏ పురుషుని కంటే తక్కువ కాదు. మరి ఎందుకంటే ఈ సమాజం అలా తయారు చేసింది అంటే, దిస్ ఈజ్ ఏ మేల్ డామినేటెడ్ సొసైటీ. అంటే పురుషాధిక్యత గల సమాజం ఇది. అందుకోసం ఏం చేయాలంటే, అర్నింగ్, మీకంటూ 4 డబ్బులు చేతిలో ఉంటే మీ ఆలోచనలను మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. అది మొదటి నుంచి కూడా నా కాన్సెప్ట్ అదే. అందుకోసం మీకు చాలాసార్లు చెప్తుంటా, మొత్తం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మన దగ్గర టాలెంట్స్ ఉండాలి. ఆ టాలెంట్స్ ఉన్నప్పుడు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. అందుకోసం నేను ఎప్పుడు డబ్బుల గురించి వరీ కాలే. ఐ హ్యావ్ డెవలప్డ్ టాలెంట్స్. హౌ బెస్ట్ కెన్ ఐ ఎర్న్. నేను ఎలా సాధించగలను, ఎలా సంపాదించగలను. సంపాదించుకుంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఇన్ ఇట్. సో సంథింగ్ షుడ్ బి కాంట్రిబ్యూటెడ్ టు సొసైటీ అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. ఎక్కడి నుంచి చెప్తూ ఉంటా నేను, టుడే ద పొజిషన్ ఆర్ పొసెషన్. పొజిషన్ అంటే నువ్వు ఉన్న స్థాయి, పొజిషన్ అంటే నీకు ఉన్న ధనం, డబ్బులు. ఇవన్నీ కూడా దే ఆర్ ద కాంట్రిబ్యూషన్ బై యువర్ పేరెంట్స్ అండ్ బై ద సొసైటీ. ఎవరిచ్చారు ఇవన్నీ మనకు? మన తల్లిదండ్రులు, సమాజం ఇచ్చింది. మరి వాళ్ళకి ఏం తిరిగియవా? తల్లిదండ్రులను ఎవరైతే ఆదరించారో అటువంటి వాళ్ళు నా దృష్టిలో ఉన్న ఒకటే లేనొకటే. పుట్టలో ఉన్న చేతలు పుట్టవా గిట్టవా, అట్లా నా పాలసీ. అందుకోసం ఫస్ట్ టాప్ ప్రయారిటీ టు యువర్ పేరెంట్స్. నాకేమన్నా చేశారా, చేయలేదా, నాకేం సహాయం చేయలే, నేను అట్లా డెవలప్ అయినా. బట్ ఎట్ ఐ హ్యావ్ టు ఓ టు మై పేరెంట్స్. మా పేరెంట్స్ నాకు జన్మనిచ్చినారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా చూసేటువంటి మొదటి బాధ్యత నాది. అలా మీ అందరూ కూడా మీ పేరెంట్స్ను ఇష్టపడాల. వాళ్ళు మీకు గుడులు కొనియకపోయి ఉండొచ్చు, డబ్బులు ఇవ్వకపోయి ఉండొచ్చు, మంచి చదువులు చదివించకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళంటే మీరు ఇష్టపడాల. తర్వాత సమాజం,
ఇప్పుడు ఈ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అవన్నీ ఎవరు ఇచ్చారు? సమాజం ఇచ్చింది. ఇక్కడ సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలను, ఆ తిరిగి ఇచ్చే కార్యక్రమంలోనే ఈ స్కూల్ పెట్టారు. మీరు ఎలా చదువుకోవాలి? ప్రశ్నించే చదువుకోవాలి. ప్రతిసారి ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలో నుంచే మీరు సమాధానం పొందగలుగుతారు. ఆ ప్రశ్నలో నుంచే మీరు ఎదగలుగుతారు. ఆ ప్రశ్నలో నుంచే మీ గమ్యాన్ని సాధించగలుగుతారు. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ నాతో చాలామంది 73 నుంచి కూడా, మొన్న ప్రభావతి నా స్టూడెంట్ 73లో నేను జంపాల గట్టయ్య మెమోరియల్ హై స్కూల్లో పనిచేశాను. నేను ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. అక్కడి నుంచి డెవలప్ అవుతూ పిల్లలంటే ఒక విధమైనటువంటి సాఫ్ట్ కార్నర్. చాలామంది తెలివైన పిల్లకాయలు ఆర్థికంగా వెనకబడిపోవడం వల్ల చదువులేక మానేసేవారు. అటువంటి వాళ్ళకు నేను నాకు ఉన్నంత అవకాశం కోసం కొంచెం చేయూతనిస్తా. అందుకోసం మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తా. చెప్పిన చాలాసార్లు 10th క్లాస్ బాగా చదవండి, 95% అబవ్ వస్తే ఎంత చదివితే అంత చదివిస్తా, ఫైనాన్స్ అంతా నేనే పెడతా. అది ఎందుకు చెప్తున్నానంటే మనం చదివి ఎదగల, ఎదిగిన తర్వాత సమాజానికి ఏమన్నా కొంచెమన్నా సహాయం చేయాల. అటు చేస్తారని ఈ ప్రశ్నను, అందుకోసం టీచర్ చెప్పిన, మీ స్వర్లత మేడం చెప్పిన ఆ ఆర్టికల్ సొంతం రాయాలా మీరే. అందుకోసం కింద ఏమన్నా గైడెడ్ బై ఆ టీచర్ల పేర్లు ఉండాలి. దాంట్లో పెట్టలే. దాంట్లో కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి. ఎడిటోరియల్ లేదు మేడం చెప్పిన, మేడం గారు నా ఎడిటోరియల్ రాయలేదు మీరు దాంట్లో. తర్వాత రెండోది ఏం చెప్పా, నా కథ అంటే నా జీవితాన్ని గురించి కొంత రాస్తున్నా నేను అక్కడక్కడ. ఐ వాజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. నేను దేనికంత ఈజీగా లొంగే రకం కాదు. సాధించుకోవాలనుకుంటే సాధిస్తా అంతే, ఇంక వేరే ఆలోచన లేదు నాకు. సెకండ్ ఒపీనియన్ ఉండదు. ఇది నాకు కావాలంటే తెచ్చుకుంటా. గెట్ వాట్ యు వాంట్ ఆర్ ఎల్స్ యు ఆర్ ఫోర్స్ టు అడ్జస్ట్ విత్ వాట్ యు గెట్. నీకు కావాల్సింది తెచ్చుకో, లేకపోతే వచ్చింది అంత సర్దుకోవాల్సి వస్తుంది. నేను సర్దుకునే రకం కాదు. ఐఎమ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్లా కావాలంటే అట్లే కావాలంతే. అటువంటి తత్వాన్ని మీరు అలవర్చుకోండి. అందుకోసం మీకు ఎప్పుడు సి అని మూడే చెప్పిన. ఫస్ట్ కాన్ఫిడెన్స్, నీ మీద నీకు నమ్మకం ఉండాలా, ఎస్ ఐ క్యాన్. రెండవది డిఫరెంట్గా ఉండాల, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత పెరగాలి. మామూలుగా ఉంటే మనం ఎదగలేం సమాజంలో. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్విన్సిబుల్ క్యారెక్టర్ అంటున్నాను. ఇన్విన్సిబుల్ క్యారెక్టర్, దేనికి లొంగని వ్యక్తిత్వం. డబ్బుకో, పేరుకో, ఇంకో దానికో లొంగేటువంటి వ్యక్తిత్వం కాదు. నేను ఇది అనుకున్నా, ఇది సాధిస్తా అన్నటువంటి క్యారెక్టర్ మీరు బిల్డప్ చేస్తే నేను అనుకున్న ఆశయాలు అద్భుతంగా సాధించగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.